నాకు నివేదన చేయకుండా ఒకటి అనుభవించావు, ఎందుకు అనుభవించావు అని అడిగాడు అనుకోండి, నేనేం చెప్పాలి అప్పుడు? అది మీకు చెప్పేది కాదండి, అది అనుభవించకూడదు కదా, మీరు వద్దన్నారు కదా, అందుకని నేను మీకు చెప్పకుండా అనుభవించేశాననాలి. మరి నేను చెప్పనిది నేను అనుభవించవద్దు అని చెప్పినదని తెలిసినప్పుడు నువ్వెందుకు అనుభవించావు? అంటే నా మాట మీద గౌరవం లేదు, నీ పూజ నాకెందుకు అని కాళ్ళు వెనక్కి తీసేసాడు అనుకోండి. ఇప్పుడు నాకు ఆయన పాదాలా కావలసిందే, ఆయన వద్దన్నది అనుభవించడమా నాకు కావాలి? ఏది కావాలి? ప్రవర్తన నియంత్రింపబడిపోయిందా లేదా? ఇప్పుడు మీరు చేయగలరా మళ్ళీ రెండో రోజు? నివేదన నోటి మాట కాదు, నివేదన అన్వయమైనప్పుడు మీ జీవితానికి వేరు నియంత్రణ ఉండదు. ఈశ్వరుడు సారథ్యం వహించి ఇక వాడి వల్ల తప్పు జరగదు. అదుపు తప్పి పొరపాటున జరిగిందనుకోండి, ఏదో కోపం వచ్చేసింది కబుక్కుని, ఎవరినో ఏదో అన్నాడు, ఇప్పుడు వెళ్ళి క్షమార్పణ చెప్తాడు. ఈశ్వర, కోపంలో ఉద్రేకపడిపోయాను, నోటి వెంట అనరాని మాట అన్నాను, నన్ను మన్నించండి, ఇంకెప్పుడు నీ కోప్పడకుండా నన్ను కాపాడండి అని అడిగాడు. ఈశ్వరుడు క్షమిస్తాడు. అది వద్దన్న పని అని తెలిసి నువ్వు చేసి ఎలా చెప్తావు క్షమార్పణ? నీకు తెలుసు కదా ఎందుకు చేసావు. మరి అంటే రోజు చెయ్యా క్షమార్పణ చెప్పా, ఇదే పని ఆయన ఊరుకుంటాడా? ఎందుకు ఊరుకుంటాడు? అలా ఏం ఊరుకోడు ఆయన. అన్నప్పుడు నీకు ఈశ్వరుడు కావాలా, ఈశ్వరుడు చెప్పనిది అనుభవించడం కావాలా? అంటే చెప్పనిది నేను చెయ్యను, వదిలేస్తావా వదిలేవా? అంటే ఇప్పుడు జీవితం ఏమైపోయింది? ప్రసాదం అయిపోయింది అంతే. ఆయనకి చెప్పి అన్నీ తింటుంటే ఏమైంది? ఆ శరీరమే ప్రసాదం. అప్పుడు కొడుకు ఏం చేస్తాడంటే దాన్ని, ఈశ్వర దీన్ని మీ యొక్క ఆరాధనలో ఉపయోగించాడు. బతికున్నంత కాలం ఇది ఏం చేసిందంటే అన్నీ అగ్నిహోత్రంలో వేసింది. అగ్ని ఆరాధన అన్న మాటకు అర్థం అది. లోపల అగ్ని ఉంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. ఏది తిన్నా నేతి అన్నాన్ని 5 మాటలు స్వాహాకారంతో ముందు లోపలికి పుచ్చుకుంటారు, నవలకుండా మింగుతారు. అంటే ముందు యజ్ఞపురుషుడికి అర్పించారు, యజ్ఞం చేశారు. ఏది చేస్తున్నా ఆయనకి అర్పించడానికి మా నాన్నగారి శరీరాన్ని వాడారు. ఇప్పుడు ఇది పడిపోయింది, ఇప్పుడు ఇది ప్రసాదం, హవిస్సు, దీన్ని ఏం చేస్తాను? అగ్నిలోనే వేసేస్తాను అని కొడుకు ఏం చేస్తాడు? దాన్ని కూడా చిట్ట చివర ఈశ్వర శేషంగా అగ్నిహోత్రంలో వేస్తాడు. అలా వెయ్యడానికి యోగ్యత ఉండాలి కదా ఆ శరీరానికి. అది బతికున్నప్పుడు పొందడం, పూతన కావడం. అలా అన్వయం నివేదన నేర్చుకుని అహంకార మమకారములను నేను నాది వాడు వాడిదిగా మార్చడం అలవాటు చేసుకో. త్రికరణములను పునీతము చేసుకో. అది సాధన, అది ఉపాసన. ఆయనకి దగ్గరగా కూర్చుండుట. ఇది పూతనా సంహారమునందున్న వేదాంత రహస్యం. ఇప్పుడు అర్థమైతే జీవితం మారుతుంది, అర్థం కాకపోతే కృష్ణుడు మారుస్తాడు. ఎందుకని? ఆర్ద్రతతో మనస్సుంది, దాని మీద కృష్ణముద్ర పడింది. ఇప్పుడు ఆయన చూస్తాడు, అర్థమయ్యేట్టు ఆయనే చేస్తాడు, చేసి ఆయన నడిపిస్తాడు. నాన్న నీకు అర్థం కాలేదు వాడు చెప్పింది, వాడికి పాపం రాలేదులే చెప్పడం, నీకెందుకు నేను ఉన్నాను కదరా, నేను నడిపిస్తానుగా, నీ చేత నివేదన నేను చేయిస్తాను కదా అని ఆయనే చేపట్టుకుని నడిపిస్తాడు. ఎలాగైతేనేం ఫలితం వచ్చిందా లేదా? అందుకు వింటారు భాగవతం. అందుకే భాగవత శ్రవణము అంత గొప్పదైంది. కాబట్టి కృష్ణ పరమాత్మ యొక్క లీలలలో ప్రప్రథమమైనటువంటి లీల పూతనా సంహార ఘట్టము. ఆయన బాల్యమునందు చేసినటువంటిది పూతనా సంహారం. తర్వాత శకటాసుర భంజనం, తృణావర్తోపాఖ్యానం, ఇవి చాలా ఉన్నాయి. నేను ఉపాసన యందు చాలా ప్రత్యక్ష స్పర్శ, దగ్గరగా ఉండేటటువంటి లీలలను స్పృశించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణ పరమాత్మ చేసినటువంటి లీలలలో అద్భుతమైన లీలలలో ఒకటిగా చెప్పబడినది గోపికావస్త్రాపహరణ ఘట్టము. గోపికావస్త్రాపహరణ ఘట్టము అని, అది శారదా నవరాత్రులు దాటిపోయిన తరువాత హేమంత ఋతువు యొక్క ప్రారంభమాసమునందు జరిగింది. భాగవతంలో వ్యాసుల వారు మనకి చెప్పింది ఏమిటి అంటే, హేమంత ఋతువులో మార్గశీర్ష మాసంలో గోపికలు చేసినటువంటి వ్రతం కాత్యాయని వ్రతం చేశారు. వాళ్ళందరూ కాత్యాయని అమ్మవారి యొక్క మూర్తిని సైకతమూర్తిని చేశారు. సైకతమూర్తి అంటే పృథివీలింగార్చనము అని ఒకటి ఉంటుంది. శివలింగం ఆ నదీ తీరంలో ఉండేటటువంటి ఒండ్రు మట్టిని తెచ్చి శివలింగాన్ని చేస్తారు, చేసి శివలింగానికి అభిషేకం చేస్తారు. అలాగే అమ్మవారి మూర్తిని కూడా సైకతమూర్తిని చేస్తారంటే ఇసుకతో మూర్తిని చేస్తారు. ఆ నందవ్రజంలో ఉండేటటువంటి గోపకాంతలందరూ కలిసి మార్గశీర్ష మాసంలో తెల్లవారుజామునే నిద్రలేచి అందరూ కలిసి స్నానానికి బయలుదేరుతుండేవారు. వ్రతమునకు ప్రారంభం ఎక్కడుంటుంది అంటే అంగము స్నానముతో ఉంటుంది. అసలు స్నానం వైదికంగా అంత గొప్పది. స్నానము చేతనే పునీతుడవుతాడు మనుష్యుడు.
స్నానం అంత గొప్పది, వస్త్రధారణం అంత గొప్పది. ఒక పూజ చేసేటప్పుడు ప్రధానంగా ఈ రెండే ప్రతిబంధకాలుగా నిలబడతాయి. అసలు ఆ పూజకి ఆ వ్రతానికి ఫలితం లేకుండా చేయగలిగినవేవి అంటే ఈ రెండే. అందులో మొదటిది స్నానం. ఈ స్నానం వాళ్ళందరూ కలిసి చేయడానికి వెళ్ళేవారు. ఎక్కడికి వెళ్ళేవారు? యమునా నదిలోకి వెళ్ళేవారు. యమునా నదికి అనేకమైనటువంటి ఘట్టములు ఉంటాయి. ఇప్పుడు కాశీలో చూడండి, ఒకే గంగా నది ఆ చివరి నుంచి ఈ చివరికి ప్రవహిస్తుంది. కానీ అనేక ఘట్టాలు ఉంటాయి. ఏదో మణికర్ణికా ఘాట్ దగ్గర నుంచి వారణాసి, రాజేంద్ర ప్రసాద్ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, ఇన్ని ఘాట్లు ఉంటాయి. అలా యమునా నదిలోనే ఒక మడుగు, దాన్ని కాళింది మడుగు అంటారు. కాళింది మడుగు ఈ పేరు రావడానికి కారణం ఏంటంటే యమున నీరు నల్లన, గంగ నీరు తెల్లన. ప్రత్యేకించి కాళింది మడుగు దగ్గరికి వచ్చేటప్పటికి నీరు మరింత నల్లగా ఉంటుంది. ఆ కాళింది మడుగు యందు వాళ్ళు స్నానం చేసేవారు. అది యమునా నది అంతర్భాగం. నదీ స్నానం చెయ్యాలి. నదీ స్నానం ఉత్తమోత్తమమైనటువంటి స్నానం. అందున హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే చంద్రకిరణములలోంచి వచ్చేటటువంటి సుధాధారలు నీటి యందు పడతాయి. అందుచేత ఆ నీటి యందు స్నానం చేయడం వల్ల భగవంతుని యొక్క ఉపాసన యందు సిద్ధిని పొందడానికి, దాని యందు ఉంచుకోవడానికి కావలసినటువంటి శక్తి ప్రసరణం జరుగుతుంది. వేదం దాన్ని నిర్ధారించింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.